నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రేకపల్లి అనేది ఏ రాజవంశానికి రాజధాని అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రేచర్ల రాజ్యం, ఆప్షన్ 2 మంచుకొండ రాజ్యం, ఆప్షన్ 3 సంగమ రాజ్యం, ఆప్షన్ 4 ముసునూరి రాజ్యము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీకు ఆబ్వియస్లీ ఇప్పటికే మైండ్లో ఆన్సర్ స్ట్రైక్ అయి ఉండాలి. రెక్కపల్లి అలియాస్ రేకపల్లి అనేది దేని యొక్క రాజధాని అంటే ముసునూరి నాయక రాజ్యం యొక్క రాజధాని అండి. సో ఈ కాకతీయుల్లో రెండవ ప్రతాపరుద్రుడి ఓటమి తరువాత అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ జునా ఖాన్ చేతుల్లో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోవడం, ఆ ఓటమిని తట్టుకోలేక నర్మదా నదిలో దూకి ఆయన ఆత్మహత్య చేసుకోవడం, దానితో కాకతీయ సామ్రాజ్యం అంతమవ్వడం, మన యొక్క తెలుగు ప్రాంతం అనేది బ్రిటిష్ మహమ్మదీయుల చేతుల్లోనికి, ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లోనికి వెళ్ళిపోవడం, ఇక్కడ తురుష్క పాలన అనేది ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. సో కాకతీయుల కాలంలో మతపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు చాలా గొప్పగా వెలుగొందినటువంటి కాకతీయ సామ్రాజ్యం తురుష్కుల చేతుల్లోనికి వెళ్ళిన తర్వాత అన్నీ కోల్పోవడం అనేది జరిగింది. సో కాకతీయుల కాలంలో ఏదైతే వైభవం ఉండేదో ఆ పూర్వ వైభవాన్ని మరలా తీసుకురావాలంటే ఈ తురుష్క పాలనని మన యొక్క తెలుగు ప్రాంతంపై ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది నాయకులు నాయకత్వం వహించారు. అందులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ప్రోలయ నాయకుడు ఎవరైతే ఉంటారో ఈయనే ఈ ముసునూరు నాయక రాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. ఈ గోదావరి నదీ తీర సమీపంలోని ముసునూరు అనేటటువంటి ఒక కేంద్రాన్ని చేసుకొని ఆ ముసునూరు రాజ్యంలోనే ఈ రెక్కపల్లిని రాజధానిగా చేసుకొని ఆయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి రెక్కపల్లి అనేది ఏ రాజవంశానికి రాజధాని అంటే ముసునూరు నాయక వంశానికి రాజధాని అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముసునూరు నాయక వంశాన్ని స్థాపించినటువంటి రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అంటే ప్రోలయ నాయకుడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.